కేఎన్ఆర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఏయూలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభించిన బీజేపీ నేత కేఎన్ఆర్. ప్రయోగాత్మక పంటలతోనే రైతులకు అత్యధిక దిగుబడులు సాధ్యమంటున్న పెద్దనాయుడుపల్లెం రైతు సాంబవరపు శివ. రిటైల్ రంగంలో గాజువాక నియోజకవర్గం నూతన ఒరవడికి చేరుకుంటుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు. ఆంధ్ర యూనివర్సిటీ బాక్సింగ్ హాల్లో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు మరియు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా ఫెనలిస్ట్ మరియు రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్ణం రెడ్డి నరసింగరావు అవుట్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల నుండి 200 మందికి కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారని అన్నారు. గెలుపొందిన వారు ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరగబోయే అంతర్జాతీయ స్థాయి ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలో పాల్గొంటారని అన్నారు. అదేవిధంగా మార్చిలో బెంగళూరులో జరగనున్న ఖేల్ ఇండియా సౌత్ ఇండియా మహిళా కిక్ బాక్సింగ్ పోటీలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఇటీవల జాతీయ స్థాయి రిఫరీలుగా ఎంపికైన వారిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాలు, జోగారావు, కోచ్లు సునీల్, శరత్, అనిల్, నరసింహారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ బాక్సింగ్ హాల్లో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు, అదేవిధంగా ఇంటర్నేషనల్స్కి సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. దీనికి రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ కోచ్ అయినటువంటి శ్రీ ఆనంద్ బాలు గారు, జోగారావు గారు, శరత్ గారు, సునీల్ గారు, మిగతా అప్పారావు గారు, నరసింహరావు గారు, అనిల్ గారు అందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారంతా కూడా ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగబోయే ఇంటర్నేషనల్స్లో పాల్గొంటారు. అదేవిధంగా బెంగళూరులో మార్చిలో జరగబోయే మహిళా కిక్ బాక్సింగ్ పోటీల్లో కూడా అమ్మాయిలంతా కూడా ఖేలో ఇండియా స్పోర్ట్స్లో పాల్గొంటారు. వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఎవరైతే విజేతలుగా నిలిచారో వారందరినీ కూడా అభినందించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 9 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గత 20 ఏళ్లలో పెద్దలు శ్రీ ఆనంద్ బాలి గారు మన విశాఖపట్నం జిల్లాలో ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు పెట్టి ఎంతో మంది క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా
ఆయన నిరంతరం స్పోర్ట్స్ కోసమే డాక్యార్డ్ ఎంప్లాయీ అయినా సరే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎంతోమంది స్టూడెంట్స్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. డైలీ 1 గంట ప్రాక్టీస్ చేయడం ద్వారా మార్షల్ ఆర్ట్స్లో చాలా ఫిట్గా ఆరోగ్యంగా ఉంటాము, హెల్తీగా ఉంటాము. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకి ఉన్నత చదువుల్లో కాలేజెస్లో సీట్స్, యూనివర్సిటీలో సీట్స్, అదేవిధంగా చదువులు పూర్తయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మరి క్రీడాకారులు స్టూడెంట్స్ని చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు కూడా తల్లిదండ్రుల దగ్గర నుండి వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళని ఉన్నత విద్యకి అదేవిధంగా స్పోర్ట్స్లను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు స్టూడెంట్స్కి, క్రీడాకారులకి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉచితంగా వాళ్ళకి డెంటల్ క్లినిక్ టెస్ట్ చేసి ఏమైనా అవసరమైతే మందులు కూడా ఉచితంగా ఇచ్చినందుకు డాక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. బాక్సింగ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో గెలుపొందిన విన్నర్స్ని ఢిల్లీలో జరిగే ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కూడా మనం కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కూడా బెంగళూరు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ అబ్బాయిల్ని సెలెక్ట్ చేయడం గురించి వచ్చాం. ఈ పోటీలకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన డాక్టర్ కర్నూలు నరసింహ గారి చేతి మీద ఈ పోటీలు ప్రారంభించాం. అలాగే అమ్మాయిల ఫైట్ ఒకటి, అబ్బాయిల ఫైట్ ఒకటి జరిగింది. ఇందులో బెస్ట్ వాళ్ళకి అందరికీ ఢిల్లీకి, బెంగళూరుకి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా అభినందనలు సారు తెలియజేశారు. అలాగే మాకు అన్ని విధాల ప్రతిసారి కూడా కిక్ బాక్సింగ్ పోటీలు ఉన్నాయండి, కరాటే పోటీలు ఉన్నాయి, ఏమైనా కార్యక్రమం బ్లడ్ క్యాంపులు కానీ లేకపోతే ధార్మిక క్యాంపులు కానీ ఏం జరిగినా సరే వాళ్ళు సారు ఎన్నో ధన సహాయాలు, ఆర్థిక సహాయాలు అందించి ఎన్నో సక్సెస్ చేశారు. అలాగే ముందుగా సార్ ఇలాగే కార్యక్రమం చేపడుతూ అందరినీ ఎంకరేజ్ చేయాల్సిన కోరుతున్నాను. గాజువాక 64వ వార్డు గొడ్డువానిపల్లెం ప్రాథమిక పాఠశాలలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమం మండల అధ్యక్షులు పేర్ల అప్పారావు గారి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జోగారావు, బీజేపీ రాష్ట్ర మీడియా ఫెనలిస్ట్ డాక్టర్ కేఎన్ఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిక్కుల 10వ మత గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు ఇద్దరు చిన్నప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన 9 ఏళ్ల బాబా జోహార్ సింగ్, 7 ఏళ్ల బాబా ఫతే సింగ్ ఆదర్శనీయాలని కొనియాడారు. అప్పటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలో మతం మారలేదని, ఇద్దరు పిల్లలను సజీవ సమాధి చేశారని తెలిపారు. ఎటువంటి ఆపదలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా నిలబడాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రీదేవి, ఉషారాణి, బీజేపీ నాయకులు రామస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. भारत माता की भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम मातरम वंदे मातरम मातरम वंदे भारत माता లోనే చేసుకుంటున్నాం. ఓకే, ఇక పిల్లలకి ఇందా చెప్పినట్టుగా మీకు ఎందుకంటే అలా కొంచెం ముందుగా వచ్చి చెప్తున్నాను. పిల్లలు పెద్దవాళ్ళు, ఇతర దేశస్తులు, ఇతర మతస్థులు అనేక మంది భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు అప్పటికున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న మనుషులు ధైర్య సాహసాలతోనే ముందుకి ఎదుర్కొన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు పెద్ద తలపాగా కడతారు, తెలుసా? ఎవరు కడతారు పెద్ద తలపాకాలు? సిక్కులు కడతారు. ఇక్కడ మళ్ళా
కత్తి కూడా పట్టుకుంటారు కదా. సో దాంట్లో గురు, ఇప్పుడు సిక్కులు గురువు ఎవరు? చిన్న చిన్న మాటలు అవి. గురు నానక్ సింగ్. మీరు చెప్పనవసరం లేదు. ఒకరికి 9 సంవత్సరాలు, ఒకరికి 9 years, ఒకరికి 7 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరు పిల్లల్ని అప్పుడు ఔరంగజేబు ఇద్దరు పిల్లలు వాళ్ళని మతం మారమని అప్పుడు ఔరంగజేబు ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళు మరణానికైనా సిద్ధపడతాము కానీ మేము మతం మారము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పిల్లలకి ఎలాగ ఉందని చెప్పేసి ఆ పిల్లలు బతుకుండగానే సజీవ సమాధి అంటారు, తెలుసు? సజీవ సమాధి అంటే వాళ్ళ ప్రాణం ఉంటుంది, వాళ్ళని పూర్తి చేయడం. అలాగా ఆ ఇద్దరు పిల్లల్ని ఆశీస్సులు. పెద్దలకి నమస్కారము. ఈరోజు చాలా మంది చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఏంటి? వీర్ బాల్ దివస్ అంటే చిన్నప్పటి నుంచి ధైర్యం తెగువ చూపించాలి. ఇప్పుడు మంచి కోసం ధైర్యం ఉండాలి. చూడండి, ఇప్పుడు గుర్తించి వాళ్ళిద్దరు చిన్నపిల్లలు మీరు మతం మారండి, మతం మారండి రాజుగారు చెప్పారు. మీరు ఔరంగజేబు మారారు మాట చెప్పినా సరే వాళ్ళు మేము మారం అన్నారు. మారకపోతే మేము చంపేస్తామన్నారు. చంపేసిన పర్లేదు మేము మారం అన్నారు. వాళ్ళిద్దరిని అలా బతికుండానే మొత్తం సిమెంట్లో బాడీ కట్టేశారు. అయినా వాళ్ళు అలాగే ఉంటాం, మేము మారం. కడుతున్నప్పుడు మీరు మారితే మేము వదిలేస్తా ఉన్నారు. అయినా వాళ్ళు ధైర్యంగా మేము మారం, మా మతం మాదే. చూపించారు అని చెప్పారు కదా. అయితే మీరు కూడా భవిష్యత్తులో మంచి ధైర్యం, సాహసం చూపించాలి. అనవసరంగా అవసరమైనప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించాలన్నమాట. మీరు కూడా మంచి పౌరులుగా తయారవ్వాలి, బాగా చదువుకోవాలి, అందరూ పెద్దల ఆశీస్సులు పొందాలి అని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. మన 64వ వార్డు గొడ్డివానిపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దల గవర్నీయులు జోగారావు మాస్టర్ గారికి, అదేవిధంగా శ్రీదేవి మేడం గారికి, మిగతా ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీర్వాదం. పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకోవాలి. మీరు పెద్దవాళ్ళే ప్రయోజకులు అవ్వాలి. ఇంటి నేటి బాలలే రేపటి పౌరులు. మీరు మంచి పౌరులుగా ఎదిగి మన దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా, ధైర్యంగా ఉండాలి. ఓకేనా? 2022లో అప్పుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి దేశవ్యాప్తంగా డిసెంబర్ 26వ తేదీని వీర్ బాల్ దివస్ కార్యక్రమం నిర్వహించుకోమని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా మొన్న 25వ తేదీ నుంచి 26, 27 ఇలా అవకాశం ఉన్న ఈ వారం రోజుల పాటు కూడా మన భారతదేశంలో ఉన్న అన్ని స్కూల్స్ లోను, కాలేజెస్ లోను, అంగన్వాడీ కేంద్రాలను కూడా వీర్ బాల్ దివస్ కార్యక్రమం నిర్వహించుకొని ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను మీ అందరికీ తెలియజేయాలి. 1704లో మన సిక్కుల గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ గారి చిన్న కుమారులు ఇద్దరు, ఒకరికి 9 సంవత్సరాలు, ఒకరికి 7 సంవత్సరాలు. పెద్ద బాబు పేరు బాబా జోరావర్ సింగ్, చిన్న బాబు పేరు బాబా ఫతే సింగ్. వాళ్ళిద్దరికి కూడా అప్పటికే వాళ్ళ పెద్దమ్మలిద్దరూ చనిపోయారు. వాళ్ళ దండెత్తారు. ఔరంగజేబు అప్పుడు అక్కడ చక్రవర్తి. ఆయన దండెత్తి ఎవరైతే హిందువులుగా ఉన్నారో వాళ్ళంతా ముస్లింగా మతం మారాలని బలవంతం చేశారు. అలా మతం మారిన వాళ్ళందరినీ కూడా చంపేశారు నిర్దాక్షిణ్యంగా. అదేవిధంగా వీళ్ళ ఇంటికి వచ్చారు, వీళ్ళని నిర్బంధించారు. ఫతే సింగ్ గారిని, జోరావర్ సింగ్ గారిని ఇద్దరిని కూడా నిర్బంధించి మీరు కానీ మతం మారిపోతే చంపేస్తా ఉన్నారు. అయినా సరే వాళ్ళు చిన్నప్పుడే ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని మా ప్రాణ త్యాగం చేస్తాం గాని మేము మాత్రం మతం మారమని చెప్పడం జరిగింది. అంటే అంత చిన్న వయసులో మా ధర్మం కోసం నిలబడినటువంటి గొప్ప వీరులు, వారి యొక్క చరిత్ర ఖచ్చితంగా మన అందరికీ కూడా తెలుసుకోవాలి. ఆ యొక్క ఉద్దేశంతో అన్ని పాఠశాలల పిల్లలందరికీ కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ మన పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకొని ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మీలో ఉన్నటువంటి
తెలివితేటలు మీకు చాలా మంది పిల్లలు తెలివితేటలు ఉంటాయి కానీ అవకాశం ఇస్తేనే కదా తెలిసేది ఎవరు తెలివైన వాళ్ళు. మీకు పరీక్షలు రాసేటప్పుడు మీకు మార్క్స్ వేస్తారు, అప్పుడు ఎక్కువ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళే తెలివైన పిల్లలు అంటారు, అదే కదా. అలాగే స్పోర్ట్స్ లో కూడా మీరు చదువులతో పాటు రోజు ఏదైనా మార్షల్ ఆర్ట్స్ లో కానీ, కబడ్డీలో కానీ, ఖోఖో కానీ, టెన్నిస్ కానీ, షటిల్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. కరాటే కానీ, కిక్ బాక్సింగ్ కానీ, కుంఫు కానీ నేర్చుకుంటే మీకు ఆత్మరక్షణ అన్నమాట, మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. మీరు స్పోర్ట్స్ లో కూడా బాగా రాణించాలి. స్పోర్ట్స్ కోటాలో కూడా మీకు ఉన్నత చదువుల్లో సీట్లు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు మాస్టర్స్ చెప్పినటువంటి, టీచర్స్ చెప్పినటువంటి పాఠాలు బాగా చదువుకొని మీరు బాగా ప్రయోజకులు అవ్వాలి. చిన్నప్పటి నుంచే మీకు గోల్ ఉండాలి. నేను పెద్ద అయితే మా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, మా దేశం కోసం, మా ధర్మం కోసం పనిచేయాలి, అదేవిధంగా నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, నేను అడ్వకేట్ కావాలి, నేను సైంటిస్ట్ కావాలి. అలా మీరు ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వాలి. రోజు బాగా చదువుకోవాలి. ఎక్కువగా టీవీలకి, సెల్ ఫోన్లకి మీరు అలవాటు పడకూడదు. ఓకేనా? ఓకే, అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు గారు దేవరాజు గారికి ధన్యవాదాలు. గ్రామీణ రైతాంగం ఎప్పుడు వేసే పంటల మీద ఆధారపడకుండా ప్రయోగాత్మకంగా నూతన వగడాలతో అత్యధిక దిగుబడి సాధించవచ్చని పెద్దనాయుడుపాలెం శివారు గణపతిపురం రైతు సబ్బవరపు శివ అన్నారు. 10వ తరగతి వరకు చదువుకున్న ఈ రైతు వ్యవసాయం బాగా చేస్తాడు. అంతేకాదు తన కుటుంబ సభ్యులతో కూడా చైతన్యవంతం చేసే కొత్త రకం పంటలు వేసేందుకు అధికారులను ఆశ్రయిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏడాది ఖరీఫ్ వరి పంట వేసేందుకు 1318 రకం వరి విత్తనాన్ని ఎంచుకున్నాడు. ఆ వరి విత్తనం కేవలం ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం లాగా సాగు చేసి ఊడ్చానని ప్రస్తుతం పంట దిశకు వచ్చిన ఈ రకం వరి పంట కంకిలు పుష్కలంగా ఒక్క వెన్ను 350 గింజలను కలిగి ఉందని, ఈ ధమాషాన ఎకరానికి 35 బస్తాలు పండే అవకాశం ఉందని శివ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ కు కూడా వేరే కొత్త మగడాలను ఎన్నుకుంటానని, దీన్ని వ్యవసాయ అధికారుల సహకారం తీసుకుంటానని పేర్కొన్నారు. వేప చెట్లు అక్కడ 30 సెంట్లు ఉంది, ఇది 20 సెంట్లు. ఇది వచ్చి శనివారం కూడా ఒక పెడతాం. అది కూడా ఇదే మన స్థలం పక్కనే మామూలుగా వీడియో తీసి పెట్టాను మీకు, బాగుందని సత్యనారాయణ పేరు చెప్పాలా? రైతు ఎక్కడ తీసుకున్నావు, ఎన్ని ఎకరాలు వేసావు, దుబ్బుకి ఎన్ని వస్తున్నాయి, అది ఎండింది పొలం. నెక్స్ట్ ఇయర్ ఈ 13-18 సంవత్సరం వేసాను కొత్తగా. వచ్చే సంవత్సరం నేను అవకాశం ఉంటే మన దగ్గర దొరికితే మళ్ళీకి 1 ఎకరంలో వేద్దామని అనుకుంటున్నాను. తర్వాత చిట్టి మిరియాలు అని చెప్పేసి అది కూడా నేను చూశాను. అది కూడా 120 రోజులు, 110 నుంచి 120 రోజులు పంట అని అన్నారు. అది కూడా మాట్లాడాను నేను. ఆ సీడ్స్ అయితే నాకు పంపిస్తాను అన్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఈ సంవత్సరం వేసారట ఒక 6 నెలలు 3 నెలలు సంథింగ్ ఇత్తనం తాలూకా నిద్ర చేయాలని చెప్పి అన్నారు వాళ్ళు. తర్వాత వీలైతే పంపిస్తున్నారు. వాళ్ళ నెంబర్ కూడా తీసుకుని ఉన్నాయి నా దగ్గర. నేను వీలైతే వచ్చే సంవత్సరం కొత్తగా, అంతే ఈ సంవత్సరం ఇది వేసాను, వచ్చే సంవత్సరం నెక్స్ట్ కొత్త కొత్త పంటలు వేయడం, ప్రయోగాత్మక పంటల మీద దృష్టి ఉన్నాను సార్ నేను. ఆవిడ కూడా 1 ఎకరంలో వేశారు. మాకైతే రిజల్ట్ అయితే బాగుంది. కాకపోతే నూర్చిన తర్వాత ఎన్ని బస్తాలు వచ్చాయనేది చెప్పగలం. మేము ఫస్ట్ టైం వేసాం కాబట్టి నాకు తెలిసి 30-35 బస్తాలు రావచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే కంకు ప్రకారంగా 300 నుంచి 350 గింజలు వచ్చాయి కాబట్టి మినిమం 30 ఎకరానికి 30 బస్తాలు రావచ్చు అని చెప్పేసి నాకు ఆలోచన. ఇచ్చేయండి చూడండి, ఒక కంకు కూడా చూడండి. ఈ కంకులో మేము లెక్క పెడితే 300 నుంచి 350 గింజలు ఒక్కో కంకులో రావడం జరిగింది. ఈ విత్తనం ఇచ్చినందుకు మన రైతు సేవా కేంద్ర సత్యనారాయణ గారు మాకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈసారి పట్టుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారు మాకు. నేను 2 ఎకరాల్లో వేయడం జరిగింది. అంటే నేను కొత్తగా వేయడం ఎందువల్ల జరిగిందంటే ప్రతిసారి సున్నాలుగా తీసుకోవాలి ఏదో చేస్తుండేవాడిని కొత్తగా. ఈ సంవత్సరం ఎందుకో సత్యనారాయణ గారు ఒకసారి ఏవైనా సన్నారని చెప్పేసి తీసుకొచ్చి వేయడం జరిగింది. నాకైతే మా రిజల్ట్ అయితే బాగా కనిపించింది. నేను ఇప్పుడు చెప్పదలసింది ఏంటంటే తోటి రైతులకు ప్రతి సంవత్సరం ఒకే విత్తనం వేయకుండా మార్చి చేసుకోవడం వల్ల
రాబడి ఎక్కువ ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. పంట మార్పిడి విధానాన్ని ఎన్నుకోమని. పంట మార్పిడి కాకపోతే దీనిలో ఉండేది ఏంటంటే ఇప్పుడు చాలామంది అందరూ కుప్పలు ఇడుచుకున్నారు, మేము లేట్ అయిపోయాం. అప్పుడు సత్యనారాయణ ఇచ్చినప్పుడు చెప్పారు ఇది 150 రోజుల పంటవే, అన్నీ 120 రోజులకు వచ్చేస్తాయి, ఇది 150 రోజుల పంట, వేసిన కానించి విత్తనం వేసిన కానించి ఇప్పుడు కోత దశకు వచ్చేసరికి 150 రోజుల పంట అని చెప్పి అన్నారు. మేము ఇంకా లేట్ అయిపోయి ఎందువల్ల లేట్ అయ్యామంటే దీనిలో వాటర్ ఉండడం వల్ల కోతకి ఇబ్బంది అయ్యింది. మిగతాదంతా కోసేసి అయితే మాత్రం ఎకరన్నర వరకు కుప్ప పిడిసాం. దీని రకం ఏమన్నారు? 13-18 సార్. అదిని 7 నెలల 21వ తారీఖున వేసానండి. మొన్న 12 నెలల 21వ తారీఖు ఎకరం దగ్గర కోసాను. అక్కడక్కడ ఈ మధ్య మరి కోసుకొస్తాను, ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల చేయడం జరిగింది. మందులు కొట్టడం కానీ అలా ఎటువంటి ఏం చేయలేదు. ఇది దుబ్బు చూడండి మీరే, ఎటువంటి వాడకుండా చేసిన దాన్ని వాటర్ ఫెసిలిటీ ఉంటేనే ఇది వేసుకోవాలి. ఓకే, వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే ఒక తడి ఇబ్బంది అవుతుంది. మాకు ఈ సంవత్సరం వాటర్ ఫెసిలిటీస్ బాగా ఉన్నది. ఇప్పుడు కూడా చూడండి సార్ ఇంకా బురద ఉన్నది. అందువల్ల మాకైతే పంట అయితే దిగుబడి బాగా వచ్చింది. ఓవరాల్గా ఎకరాకి ఎంత ఖర్చు అయింది మీకు? నాకైతే ఎకరానికి దగ్గర ఒక 20-22 వేల వరకు అయిందండి. ఓకే, ప్రతి సంవత్సరం మందులు కొట్టడానికి వీటికి చాలా ఎక్కువయ్యేది. కాకపోతే గాబు తీయడానికి ఒక నేచురల్ పండించే కాబట్టి మిషన్ పెట్టి కాకుండా మామూలుగా మన కూలీలు పిలిస్తే గాబు తీయించను. దగ్గర ఒక 25 నుంచి 30 వేల లోపు అంచనా అవుతుంది. పెదనడపల్లి శివారు గణపతిపురం మాది. మన రైతు సేవా కేంద్రం నుంచి మన సత్యనారాయణ గారు మేరకు నేను 13-18 విత్తనం వేయడం జరిగింది. ఇప్పటికొచ్చి చీడపీడలు తట్టుకోగలిగింది ఈ వరి. ఎటువంటి చీడపీడలుగా రాలేదు. ఎర్రచెత్త కానీ తెల్ల చెత్త కానీ పాసి తెగులు కానీ ఎటువంటివి కూడా దీనికి మాత్రం రాలేదు. చూడండి దుబ్బు కూడా అలా ఉంది. ఈ ఎటువంటి మందులు గవర్నమెంట్ ఇచ్చిన మందులు కొట్టలేదు, తర్వాత మన న్యాచురల్గా వేస్తున్నారు ఆ మందులు కూడా కొట్టలేదు. కాకపోతే 2 దప్పాలుగా మాత్రం ఎకరానికి ఒక యూరియా కట్టలకి 2 సార్లు వేయడం జరిగింది. రెండోసారి మళ్ళీ సేమ్ అలాగే ఎకరానికి. నెక్స్ట్ నేను చియా సీడ్స్ వేద్దామని అనుకున్నాను. మన దగ్గర విత్తనాలు అవైలబుల్ లేవనేసి అన్నారు. నేను ఆల్రెడీ కేరళకి యూట్యూబ్లో చూసి కేరళ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. మీకు కావాలంటే కేజీ 500 అండి ఎకరానికి వస్తుంది పంపిస్తాను అన్నారు. కాకపోతే దానికి ఎలా ఫాలోఅప్ చేయాలనేది అంతగా క్లారిటీ లేదు కాబట్టి ఈ సంవత్సరం నేను వ్యవసాయ సత్యనారాయణ మూర్తి గారిని కలిసి దాన్ని ఎలాగ వాడాలి, ఏ విధానంలో సాగు చేయాలని చెప్పి అతను సలహా తీసుకొని ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం మాత్రం అందుబాటులో ఉంటే చియా సీడ్స్ చేయడానికి నేను మాత్రం రెడీగా ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం ఎందుకు రెడీగా లేనంటే విత్తనం మనకు వచ్చేసరికి లేట్ అయిపోతుంది. దానికి కూడా అమ్మాలంటే కూడా కొంత కష్టమని అన్నారు వాళ్ళు. మార్కెటింగ్ అయితే అమ్మడం చాలా సింపుల్ అని వాళ్ళు అనుకుంటాను. మనకి ఇక్కడ అమ్మడానికి కొంత కష్టం. కాకపోతే అక్కడైతే రైతు దగ్గర కొనడం అయితే కేజీ 200 రూపాయలు కొంటారటండి. ఎకరానికి వాళ్ళు చెప్పడం అయితే 200 కేజీల నుంచి 300 కేజీల వరకు వస్తుందని అన్నారు. దానితో ఒకసారి మనం విత్తనాలు దుక్కు దున్ని సత్తుగా చేసుకొని విత్తనాల్లో జల్లిస్తే వాటర్ ఫెసిలిటీస్ ఎలా పెట్ట వాళ్ళ విధానం అయితే నాకు చెప్పలేదు. మన భూములు కానీ అదే నువ్వుల టైపులో అది ఉంటుందని అన్నారు. ఆ బావులు తోలుకొని తర్వాత వాళ్ళు చెప్పడం అయితే నీరు ఆరుదల పంటగా పెట్టుకుంటే పెట్టుబడి ఎక్కువ పెట్టవసరం లేదు, ఒకసారి మాత్రమే కూలీలు పెట్టి. రానున్న రోజుల్లో గాజువాక అన్ని రంగాల్లో ముందుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 86 వార్డు రాసాలమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్డిఎస్ హెయిర్ స్కిన్ మేకప్ స్టూడియోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక ప్రాంతంలో ఇటువంటి బ్యూటీ సెలూన్లు మరెన్నో రావాలన్నారు. ఇప్పటికే ఈ సంస్థ 2 షోరూంలను స్థాపించి కస్టమర్ల ఆధారాభిమానాలు పొంది ఈ రోజు 3వ షోరూం ప్రారంభించారన్నారు. మానవ శరీరాన్ని అందంగా మార్చడానికి ఉపయోగపడే సహజ సమ్మేళనం వీటిలో మేకప్, చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ కోసం ఇటువంటి మేకప్ స్టూడియోలు, బ్యూటీ సెలూన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే పెళ్లిళ్లు, ఫోటోషూట్ల సాధారణ వినియోగం కోసం ఇటువంటి బ్యూటీ సెలూన్లు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో తరిమిరెడ్డి వెంకటేష్, వెంకీ, కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు మరియు బ్యూటీ సెలూన్ సిబ్బంది పాల్గొన్నారు. సార్
నాకు వచ్చింది నేను ఆల్రెడీ అప్లికేషన్ పెట్టి 6 అవునవును రిలాక్స్ అవ్వాలి నిజంగా టైం స్పేస్ చేయడానికండి చేయించాడు అంటే ఇంకా టైంలో బాగోదులే వాళ్ళ షాప్లోకి వెళ్ళి మంద ఉందంటే బాగోదు కదా అని చెప్పి చెప్పలేదు. స్టూడియో ఉన్నది, స్టూడియో స్టూడియో అదే ఆల్వేస్ వెల్కమ్ అన్ని ఈరోజు గాజువాక నియోజకవర్గం కోరమన్పాలెంలో రాసలమ్మ కాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఈరోజు ప్రారంభమైనటువంటి ఎల్డి ఫ్యామిలీ సెలూన్ని ప్రారంభించడం. ఈ యొక్క సెలూన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు గాజువాక నియోజకవర్గం శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్స్, అదేవిధంగా వార్డు అధ్యక్షులతో పాటు విశాఖపట్నం డిప్యూటీ మేయర్గా నన్ను కూడా ఆహ్వానించడం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆహ్వానించి ఇంత చక్కని సెలూన్ని ఏర్పాటు చేయడం, ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం. ఈ యొక్క సెలూన్ని నాకు మిత్రుడైనటువంటి మన తెరమిరెడ్డి వెంకటేష్ కానీ, అదేవిధంగా సెలూన్ ఓనర్షిప్లో ఉన్నటువంటి మన ఆల్డ్రిసన్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందకరం. ఎందుకంటే అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యూటీగా ఉండాలని చెప్పేసి, స్మార్ట్గా ఉండాలని చెప్పేసి చాలా కోరికగా ఉంటుంది. అందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు ఎవరైనా సరే సెలూన్ చేసుకోవాలనో, లేకపోతే హెయిర్ కటింగ్ చేసుకోవాలనో, లేకపోతే ఫేషియల్స్ చేయించుకోవాలనో, ఎవరికైనా అనుకున్నప్పటికీ ఒక డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవాలనుకున్నప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి సెలూన్స్ లేవు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ మంచి సెలూన్ ఏర్పాటు చేయడం, ఈ సెలూన్ అందరికి కూడా ఒక మనిషి బ్యూటీగా తయారవడానికి కానీ, అదేవిధంగా వాళ్ళు స్మార్ట్గా కనిపించడానికి కానీ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, ఏదైతే మన అందరూ కూడా అందుబాటులో కోరమన్పాలెంలో ఈ రాసలమ్మ కాలనీ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి ఆల్డిస్ మన బ్యూటీ సెలూన్ని అందరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా రావటం కానీ, అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్షిప్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటు ధరల్లో చక్కగా చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి సెలూన్స్ అన్ని ఏరియాలో కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేసుకొని వీళ్ళకు కూడా ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మన మీడియా మిత్ర సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాసలమ్మ కాలనీ, కోరమన్పాలెం, రాజీవ్ నగర్ మెయిన్ రోడ్లో ఎల్డిస్ సెలూన్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు, అలాగే వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు గారు, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు సెక్రటరీలు, అలాగే చుట్టుపక్కల ఉన్న యువకులు ఎంతోమంది తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క యాల్డిస్ సెలూన్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రజలకి అతి తక్కువ ధరల్లో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గాజువాకలో 1, అచ్యుతాపురంలో 2, ఇది ఈరోజు 3వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. యాల్డిస్ సెలూన్లో ఎన్నో ఆఫర్లు
ప్రతి ఏటా ఉంటుంటాయి. అలాగే ఇప్పుడైతే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అలాగే 365 రోజులు నిత్యం ఇక్కడ మనకి ఉంటూనే ఉంటాయి. దీన్ని ఎల్డి సెలూన్లో ఉన్న ఆఫర్లు అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఉపయోగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిటైల్ రంగంలో గాజువాక నియోజకవర్గం నూతన ఒరవడికి చేరుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల్ నాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు కొత్త గాజువాకలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనా జీన్స్ కార్నర్ షోరూమ్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనా జీన్స్ కార్నర్ స్థాపించి 25 సంవత్సరాలు అవుతుందని, ప్రజలకు అతి తక్కువ ధరలకు వస్త్రాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొంది ఈ రోజు రెండో షోరూమ్ ను ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. మెరుగైన వస్త్రాలను అనేక డిజైన్లతో కస్టమర్లకు చొరవ చేస్తున్నారని, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సోనా జీన్స్ కార్నర్ చైర్మన్ గబ్బర్, వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దీవెన్ రెడ్డి, మహమ్మద్ గౌస్, మహమ్మద్ రఫీ, రెహమాన్ మరియు సోనా జీన్స్ కార్నర్ సిబ్బంది పాల్గొన్నారు. డబల్ 9089999 ఓకే కొంచెం బాలు కొంచెం తోడు సార్. ఎలా చూడు బెదరా దగ్గర చేతి ఏమన్నా చేతి దా భయ్యా ఓయ్ చూడరా ఇటు చూడరా ఓకే సరే ఓకే. నమస్కారం అండి. మరి ఈరోజు మా గాజువాక జంక్షన్ లో మరి సోనా జీన్స్ అని మళ్ళీ కొత్త నూతన షోరూమ్ ఓపెన్ చేయడానికి రావడం జరిగిందండి. సోనా జీన్స్ ఇప్పటికే సుమారు 25 సంవత్సరాలుగా వారు ఈ బట్టల వ్యాపారంలో ఉన్నారు, షోరూమ్స్ ఉన్నాయి. మళ్ళీ నూతనంగా ఇక్కడ స్టార్ట్ చేయడం మాకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు పాల్గొన్నారు. ఇంకా స్థానిక కార్పొరేట్ శ్రీనివాస్ గారు, మాజీ కార్పొరేట్ రఫీ గారు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవన్ గారు, అలాగే మిత్రులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మా రెహమాన్ గారు, మన వర్తక సంఘం నుంచి, చిరు వర్తక సంఘాల నుంచి అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా, మా లాయర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. వారికి ఇంకా మరెన్నో షోరూమ్లు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ప్రజలు మనల్ని గెలుచుకున్నారు కనుకనే వీళ్ళు షోరూమ్లు పెడుతున్నారు. చాలా చాలా రీజనబుల్ రేట్లకే గాజువాక మార్కెట్కి సరిపడేట్టుగా వాళ్ళు ఇది స్టార్ట్ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. జబర్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. గాజువాక టిఎన్ఆర్ కళ్యాణ మండపంలో కైరాలి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కైరాలి సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కైరాలి ఆర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు శశిధరన్ పిల్లై మాట్లాడుతూ కైరాలి ఆర్ట్స్ క్లబ్ ని 1980లో స్థాపించామని, అప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కైరాలి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓణం వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటా ఉన్నారు. అలాగే ఈ రోజు విశాఖపట్నం వ్యాప్తంగా ఉన్న కైరాలి కుటుంబ సభ్యులను కలిసి క్రిస్టమస్, న్యూ ఇయర్
ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఇలాగే మా కైరాలి ఆర్ట్స్ క్లబ్ సంస్థ కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా పీపీఈ కిట్లు, మందులు ఉచితంగా పంపించేసిందని, హుద్ వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించామని, కేరళ వరదలు వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి మా సంస్థ ద్వారా 18 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు. ఇలాగే ఈ రోజు ఈ వేడుకలో చిన్నపిల్లలు ఆటపాటలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కైరాలి అధ్యక్షుడు శశిధరన్ పిల్లాయ్, జనరల్ సెక్రటరీ దీపా కుమార్, కేరళ కళా సమితి ప్రెసిడెంట్ జార్జ్ థామస్, సిఫ్టెన్ లారెన్స్, ఫాదర్ జాఫీ చిరయత్, సురేష్ కుమార్, వేణుగోపాల్, పిఎం శ్యామ్, విపి షాజీ, శివరామకృష్ణ మరియు కైరాలి ఆర్ట్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. നടക്കുന്ന സമയത്ത് കേരളത്തിലൊരു ഫ്ലഡ് ഉണ്ടായി. ആ ഫ്ലഡ് സമയത്ത് നമ്മൾ 18 కైరళి ఆర్ట్స్ క్లబ్ అనే సంస్థ 1980లో స్థాపితమైంది. మేము అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ప్రత్యేకంగా ఓణం ఫంక్షన్ మీ అందరికీ తెలుసు. ఓణం ఫంక్షన్ మేము ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ మలయాళీ ఫ్యామిలీస్ని కలిపి అందరూ కలిసి ఒక్క రోజు ఒక స్నేహ బంధం ఏర్పడినట్టు భోజనాలు చేస్తూ మిగతా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఒక సంతోషంగా చేస్తున్నటువంటి సందర్భాలు ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. అలాగే విషు మన తెలుగు వాళ్ళకి ఉగాది ఎలాగో కేరళ వాళ్ళకి విషు కూడా ఎంతో అంత ముఖ్యం. అలాంటివి కూడా మేము చేస్తుంటాం. ఆ తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ అంటే క్రిస్మస్ ఈ 25న క్రిస్మస్ కదా, మేము ఏదో ఆదివారం చూసుకొని ఆ క్రిస్మస్ నేమో ఇక్కడ ఒక సెలబ్రేషన్ గా చేస్తుంటాం. అందరూ ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఓణం అంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కూడా అందరూ వస్తారు. మన ఎమ్మెల్యే గారిని కూడా ఈరోజు పిలిచాము. ఆయన ఏదో అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఇలా అందరిని కలుపుకొని మేము చేస్తున్నటువంటి పండగ ఈ క్రిస్మస్. అదేవిధంగా ఈ న్యూ ఇయర్ అంటే 2026 రావడానికి ఇంకా 2-3 రోజులే ఉంది. అయినప్పుడు కూడా మేము సంతోషంగా ఒక సోదర భావంతో అందరిని కలుపుకొని ఒక సంతోషంగా ఒక సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఒక సందర్భం ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ పోగా. అలాగే మేము కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు కేవలం ఈ కైరళి ఆర్ట్స్ క్లబ్ అన్నది ఒక సంస్థ తప్ప, అంటే సంస్థే కానీ దాన్ని ఒక మీద ఇంకా మేము చేస్తున్నాం. వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ కరోనా టైంలో మేము కిట్లు పంచిపెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ మేము పంచిపెట్టాం. అలాగే ఈ మెడిసిన్స్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు మా ద్వారా ఇక్కడ మెడిసిన్స్ ఒక 200 నుంచి 300 మంది ప్రతి నెల 3,000 రూపాయలకి అయినటువంటి మెడిసిన్స్ ఏమో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో మెచ్చుకున్నారు. కైరళి ఆర్ట్స్ క్లబ్ పేరు అంత పైకి వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ హుదుగుదు తుఫాను ఇచ్చేటప్పుడు కూడా మా కైరళి ఆర్ట్స్ క్లబ్ వారు వాళ్ళ చీఫ్ మినిస్టర్ అప్పుడు గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ 71వ వార్డు సుందరయ్య కాలనీ దత్తాసాయి నగర్ లో సుమారు 3.30 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ పనులకు కార్పొరేటర్ రాజన రామారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక గాజువాకలోనే 223 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తు తరాలు చెప్పుకునేలా పనులు చేస్తామని, కూటమి పాలన
ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అనుకున్న అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, సమన్వయకర్త ప్రసాదులు, శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు నాయుడు, కర్ణం కనకరావు, పుష్ప, రాజారావు, శంకరం, వెన్నెల, ఈశ్వరరావు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి ఇటు మా సార్ అక్కడే ఉంటారు. ముందు మాకు చూడండి, ముందు మాకు చూడు, తర్వాత సార్తోనే మాకు చూడండి. రాజుగారు రండి, సీన్ గారు రండి, రండి పర్లేదు. ఓకే చూడండి, చూస్తా ఒకసారి ఓకే. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు విచ్చేయడం, వారి చేతుల మీదుగా ఈరోజు సుమారు 3,30,00,000 రూపాయలతో నిధులతో డ్రైనేజీలు సుందరయ్య కోనలు 50 లక్షలు, సుందరయ్య కోనల నుండి అరుణోదయ కోనల వరకును డ్రైన్కి 50 లక్షలు, ఇక్కడ 2,80,00,000 చిల్లరతో ఈ డ్రైన్ 3 కలవాట్లు, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డ్రైన్ మీద 2 కలవాట్లు ఉన్నాయి, అవి కూడా శిథిలావస్థకు వచ్చే కనుక ఆ 2 కలవాట్లు తీయడం, ఇంకా వీధిలో కొత్త కలవాట్ను కూడా ఒకటి నిర్మాణం చేయడం జరుగుతుంది. డ్రైన్ అండ్ 3 కలవాట్లు ఈ వరకు 2,80,00,000తో చేయడం జరిగింది. అలాగే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా శ్రీనగర్ నుండి దుర్గానగర్ వెళ్ళి వరకు కూడా రోడ్డు, బీటీ రోడ్డు, అది కూడా పాస్ అయ్యి ఉంది, కానీ అది శంకుస్థాపన పెట్టలేదు. ఈ వారంలోనే అది కూడా 3 కోట్లు సుమారు, అది కూడా శంకుస్థాపన చేస్తాం. ఇంకా చాలా వర్కులు చేస్తాం, చాలా వర్కులు ఇంకా 8 వర్కులు శంకుస్థాపనకు రెడీగా ఉన్నాయి. అవి కూడా 1,60,00,000 రూపాయలతోనే 8 ఏరియాలు 20 లక్షల రూపాయల చొప్పున అవి కూడా రెడీగా ఉన్నాయి. ఈ పండగ లోపల ఈ వర్కులన్నీ కూడా ఇంచుమించు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ఈరోజు 71వ వార్డులో అటు సుందరయ్య కాలనీలోని అలాగే దస్తగిరి కాలనీలో సుమారు 3,36,00,000కి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. ఇందులో అక్కడ సుందరయ్య కాలనీకి సంబంధించి మెయిన్ రోడ్ డ్రైన్ టు డ్రైన్ కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 12 లక్షలు కూడా మొత్తం డ్రైనేజీకి సంబంధించినటువంటి శంకుస్థాపనలు అండి. ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు ఈ 223 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక్క గాజువాక ప్రాంతంలోనే 223 కోట్లు. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దీంట్లో స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజన్న రామారావు గారు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ పాత్ర, వాళ్ళతో పాటు మిగతా కూటమి నాయకులు అందరూ కూడా సహకారంతో ఇది పూర్తి చేసుకుందామని చెప్పి పూర్తి చేసుకోబోతామని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏయూలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభించిన బీజేపీ నేత కేఎన్ఆర్. ప్రయోగాత్మక పంటలతోనే రైతులకు అత్యధిక దిగుబడులు సాధ్యమంటున్న పెద్దనాయుడుపల్లెం రైతు సాంబవరపు శివ. రిటైల్ రంగంలో గాజువాక నియోజకవర్గం నూతన ఒరవడికి చేరుకుంటుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.